ఈరోజు సిటీలో చూసుకుంటే నర్సరీకి 1,00,000 రూపాయలు 1,00,000 సభ్యులు ఉంటారు. చైర్పర్సన్ గా సర్పంచ్ గారు ఉంటారు. 25 దాంట్లో కళ్యాణ లక్ష్మి వచ్చేసి 14 అప్లికేషన్లు వచ్చినాయి. ఆ 14 కూడా క్లియర్ చేశాము. ఏదైనా సరే ఇక్కడ మన దగ్గరికి మన దృష్టికి తీసుకొస్తే మన వెంటనే ఫార్వర్డ్ చేస్తున్నామని మీకు తెలియపరుస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇందిరా మహిళా డైరీ అండి. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల రాష్ట్ర ప్రభుత్వము ఇందిరా మహిళా డైరీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మన ఎడిపోతాయి అనుకున్న ఆలోచనతో ఉన్నారు. అలా ఉండకుండా మన సభ్యులందరూ కూడా సభ్యత్వాన్ని మన డాక్రా సంఘంలో నేను ఇప్పుడు లోన్ తీసుకొని ఇప్పుడు మన బట్టల షాప్ పెట్టుకుని అలాగే 1 నెల వ్యవధితో ఇంకో టీటీ ఇంజెక్షన్ చేసి మళ్ళీ 3rd మంత్ వచ్చిన తర్వాత బొనకల పిఎస్లో చూసుకోవడం, శుభ్రంగా ఉంచుకోవడము, వీటన్నిటి నుంచి తెలియజేస్తూ మళ్ళీ మేము వర్షాకాలం వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆశా కానీ ఏఎన్ఎం కానీ డాక్టర్ గారిని ఉన్నారు. తర్వాత ప్రెగ్నెంట్ వాళ్ళు 15, లాక్టేటింగ్ ఫస్ట్ తారీఖు రోజు జరుపుతాము. ఇందులో పిల్లల యొక్క గ్రోత్ను గుర్తించి వాళ్ళు కరెక్ట్గా వయసుకు తగ్గ ఎత్తున్నారా, బరువున్నారా, తర్వాత సర్వేలో ఉన్న పిల్లలందరికీ ఇమ్యునైజేషన్ కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా ఇమ్యునైజేషన్కి వెళ్తున్నారా లేదా అని అందులో ప్రమోట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫుడ్ మెనూ ఎట్లా ఉందో ఆరోగ్యలక్ష్మి మీటింగ్లో మెనూ అనేది ఒకటి ఉంటుంది. ఈ మీటింగ్లో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ, ఈ కమిటీలో పిల్లలందరి కోసం తెలియజేస్తున్న అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఉన్న వాళ్ళు ఉంటారు. ఇది మనం మన దగ్గర నుంచి ఎండి గారి వరకు పంపిస్తూ ఉన్నాం. కానీ చాలా మటుకు మెల్లమెల్లగా చేంజెస్ వాళ్ళు చేసుకుంటూ పాలసీ పరంగా రాబోతున్న కొత్త స్కీమ్స్, మనకి ఫ్యామిలీ ఇన్సూరెన్స్ స్కీమ్ రాబోతుంది. అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీకి, అంటే నా కుటుంబం, ఈ కుటుంబం, ఇంకో కుటుంబం అని ఏం తేడా లేకుండా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఫ్యామిలీ ఇన్సూరెన్స్ మనకేమన్నా అయినప్పుడు ఇన్సూరెన్స్ కింద క్లెయిమ్ చేసుకోవడానికి ఆ స్కీమ్ కూడా రాబోతుంది. ఇలాంటి కొన్ని కొత్త స్కీమ్స్ కూడా రాబోతున్నాయి. అండ్ పాత స్కీమ్స్ కూడా చాలా నడుస్తున్నాయి మనకి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఇందిరా మహిళా డైరీ నుంచి మన ఆల్రెడీ బ్యాంకింగ్ కేస్ స్కీమ్, పాత బ్యాంకింగ్ కేస్ స్కీమ్ వరకు, అట్ ద సేమ్ టైం కొత్త రేషన్ కార్డు, ఇందిరా మహిళలు, ఇలాంటి చాలా స్కీమ్స్ రన్నింగ్లో ఉన్నాయి. కాకపోతే ఒక్కసారి ఆగి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఇన్ని స్కీమ్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ట్రాన్స్కో ఏడీ గారు కూడా చెప్పారు, ఇది మారుస్తున్నాం, ఆ ట్రాన్స్ఫార్మర్స్ మారుస్తున్నాం, ఇది రాబోతుంది అని. కానీ ప్రతి ఒక్కరికి దీని అవగాహన ఉందా? ఇప్పటి వరకు ఉండదు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరు వాళ్ళ పనుల్లో నిమగ్నం అయిపోయి ఉంటారు. సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్, కొంతమంది ఇక్కడ ఉన్న ఏఎన్ఎంలు, ఆశాలు, మన అంగన్వాడీ టీచర్లు, వీళ్ళకి తప్ప అసలు గ్రామంలో ఏం జరుగుతున్నా కూడా చాలా మటుకు అందరికీ అవగాహన ఉండకపోవచ్చు. సో దానికోసమే మీకు ఏం వస్తున్నాయి, ఏం రాబోతున్నాయని తెలిస్తేనే కదా మీరు ముందుకు వచ్చి మాకు ఇది కావాలని అడగలుగుతారు. అవునా కదా? దానికోసమే అందరికీ అవేర్నెస్ పెంచడానికి అట్ ద సేమ్ టైం 99 రోజులు యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చారు. అది మనకు కూడా ఏంటి అంటే ఆ 99 రోజుల యాక్షన్ ప్లాన్లో ఇంతకుముందు సర్పంచ్ గారు చెప్పినట్టు ఆల్రెడీ క్లీన్లీనెస్, పరిశుభ్రత మీద లాస్ట్ మంత్ మార్చ్లో వాళ్ళు చేయాల్సినవన్నీ పూడికలు చేయడం, క్లీన్ చేయడం, ఇవన్నీ చేశారు. రాబోతున్న కొన్ని రోజుల్లో ఇంకొక 9 వాటిపైన వాళ్ళకి మీ గ్రామానికి ఏం అవసరం దానిపైన వాళ్ళు ఫోకస్ చేయాలనుకుంటున్నారు. దాంట్లో ఒకటి ఏంటి, నెక్స్ట్ వచ్చేది హెల్త్. 6th ఏప్రిల్ నుంచి 11 ఏప్రిల్ మలేరియా పెరగడం, హాట్స్పాట్స్ ఉండడము, కొన్నిసార్లు పిహెచ్సిలు, సబ్ సెంటర్లు 2 ఒక దగ్గరనే ఉంటాయి. సో తిరిగి గ్రామ ప్రజలు అదే 7 కిలోమీటర్లు నడుచుకుంటే సబ్ సెంటర్కి పోతారు, అదే 7 కిలోమీటర్లు నడుచుకుంటూ పిహెచ్సికి పోతారు. అట్లాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మళ్ళీ చర్చించడానికి, తర్వాత మళ్ళీ అరైవల్ ఇది మన రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆపడానికి. మన ఖమ్మంకి కొంచెం ప్రత్యేకత ఏంటంటే హైవేస్. ఖమ్మంలో ఉన్నటువంటి హైవేస్ మీరు ఇంకెక్కడా చూడరు. బండి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎక్కడ తిరుగుతారో కూడా తెలియదు. సో ఇన్ని హైవేస్ ఉన్నప్పుడు చిన్న గ్రామాలు సడన్గా మధ్యలో పోతా ఉంటాయి. చిన్న పెట్రోల్ బంకులు కూడా పర్మిషన్ తీసుకోక చాలా నడుస్తూ కూడా ఉంటాయి గ్రామాల్లో. లాస్ట్ 2 ఏళ్ళు అసలు సర్పంచ్లు, వార్డు మెంబర్లు లేక ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలు వీటిని మేనేజ్ చేసుకుంటూ, ఐడెంటిఫై చేసిన వాటిని చేసుకుంటూ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? అరవైలో
ఎక్కడెక్కడైతే హైవేస్ ఇవన్నీ కొంచెం ప్రమాదకరంగా ఉన్నాయి, ప్రతిసారి ఇక్కడ మనం పోతాం స్కిడ్ అయి పడతాం. ఇట్లాంటివి చాలా స్పాట్స్ ఉంటాయి. అలాంటివి ఐడెంటిఫై చేసి మన గ్రామ పంచాయతీలో ఉన్న ఫండ్స్ వీళ్ళైతే లేదు అంటే లేదు, ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి ఇది చేస్తేనే నడుస్తుంది, ఏదో సో బైపాస్ కట్టడం ఏదో ఒకటి ఉంటుంది. అలాంటివన్నీ గ్రామ లెవెల్లో మీరు ఐడెంటిఫై చేస్తే తప్ప డిస్ట్రిక్ట్లో కానీ స్టేట్లో ఉన్న వాళ్ళకి కానీ అర్థం కాదు. ఎందుకంటే మీ సమస్యలు అక్కడి వరకు తెలియాలంటే ఫస్ట్ మీరు ఆ సమస్యగా ఐడెంటిఫై చేయాలి కదా, గుర్తించాలి. సో దానికోసం సపరేట్గా టైం కూడా ఇచ్చారు, 13 ఏప్రిల్ నుంచి 18 ఏప్రిల్. సో ప్రతి మీ గ్రామ పంచాయతీ బాడీ మొత్తం ఇచ్చిన టైం ప్రకారం ఈ 99 రోజులు నిజంగా ఈ 99 రోజుల్లో ఇచ్చిన టైం లైన్ ప్రకారం ఇష్యూస్ ఏమున్నాయని గ్రామ సభ ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే చాలా మటుకు ఆల్మోస్ట్ 60% గ్రామాల్లో ఉన్న సమస్యలు నెక్స్ట్ సంవత్సరం మొత్తం ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలని ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే మనం సమస్యని ఐడెంటిఫై చేస్తున్నాయి కదా, దాన్ని సాల్వ్ చేయగలుగుతాం. అండ్ దాన్ని సాల్వ్ చేస్తేనే మీకు రికగ్నిషన్, అవునా కాదు, గుర్తింపు ఎలా వస్తుంది? వచ్చారు చేసి వెళ్ళారు అని అంటేనే కదా, వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీకు ఇది మంచి ఆపర్చునిటీ సర్పంచ్ గారు అండ్ వార్డ్ మెంబర్స్ అందరికీ కూడా ఈ గ్రామ సభ జరుగుతున్నప్పుడు ఈ పలానా డేట్స్లో ఆ పలానా థీమ్కి సంబంధించి ఏదైనా చర్చ జరుగుతున్నప్పుడు ఇంపార్టెంట్ ఇష్యూస్ నోట్ చేసుకోండి. మనకి గ్రామ పంచాయతీ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కూడా చెప్పుకుంటారు కదా,